హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రస్టీస్ కిచెన్. ఇవాళ మనం చాలా ఈజీగా స్పైసీ ఆలూ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 3 ఆలూస్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసేసారు కదా, చలో ఇంకా ఆలూ కటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆలూ ఫ్రైకి ఎప్పుడైనా ఆలూస్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చాలామందికి ఆలూ కట్ చేసేటప్పుడు సేమ్ సైజ్ పీసెస్ రావు, కానీ మీరు నేను చూపించిన విధానంలో కట్ చేస్తే పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఈక్వల్ సైజులో ఉంటాయి. ఆలూస్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ ఆలూ పీసెస్ని వాటర్లో సోక్ చేసుకుందాం. సోక్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే, మనం ప్యాన్లో ఆలూని ఫ్రై చేసేటప్పుడు ఆలూ అనేది ప్యాన్కి స్టిక్ అవ్వదు, అలాగే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు సోక్ చేసిన ఆలూ బౌల్ని పక్కన పెట్టేసి ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ తీసుకొని నేను చూపించిన విధానంగా స్లిట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత 3 గార్లిక్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకుందాం. ఇప్పుడు నవరాత్రి సీజన్ కాబట్టి చాలామంది గార్లిక్ అనేది యూజ్ చేయరు, సో గార్లిక్ వేయకపోయినా పర్వాలేదు. ఇంకా ఇప్పుడు గార్లిక్ చాపింగ్ అయిపోయాక కొంచెం కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత సోక్ చేసిన ఆలూని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. కుదిరితే ఒక క్లాత్ లేదా టిష్యూ యూజ్ చేసి ఆలూ పీసెస్కి వాటర్ అనేది లేకుండా చూడండి. చలో ఇంకా ప్రెప్ అనేది అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది పోసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ చనాదాలు అనేది వేసుకుందాం. కొంచెం మిక్స్ చేసి తర్వాత చాప్ చేసుకున్న గార్లిక్ని యాడ్ చేసుకుందాం. గార్లిక్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వెంటనే మనం ఆలూని యాడ్ చేసుకుందాం. ఆలూని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలా లేదా లో ఫ్లేమ్లో పెట్టాలా అనేది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, అప్పుడే ఆలూ అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఆలూ కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కరివేపాకు, ఇంకా మనం స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే ఆలూ అనేది ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 50% కుక్ అయ్యాక కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ ఆలూని మిక్స్ చేయడానికి బాగా టాస్ చేస్తున్నా అని చెప్పి మీరు కూడా ట్రై చేయకండి. మీరు కనుక టాస్ చేసి ఆలూ అనేది బయటపడింది అనుకోండి, ఇంకా మీరు కర్రీ పాయింట్ వెళ్ళాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. కొంచెం ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా కొరియాండర్ వేసి మిక్స్ చేసేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, స్పైసీ ఆలూ ఫ్రై రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. చలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా మీ ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్.